నేటి తరం యువత దీపికను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పిలుపునిచ్చారు. భారత అంధ మహిళల క్రికెట్ టీం కెప్టెన్ కుమారి దీపిక అంతర్జాతీయ స్థాయికి వెళ్లిన నేపథ్యంలో మడకశిరలో ప్రత్యేక అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సవిత, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ, ఎంతో మంది విద్యార్థులకు అన్ని అవకాశాలు ఉన్నా వారు వెనుకబడుతున్నారని, ఇలాంటి వారు దీపికను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తనకున్న లోపాన్ని ఆయుధంగా మార్చుకుని ఈ రోజు ప్రపంచ స్థాయికి వెళ్లారని కీర్తించారు. దేశం గర్వించదగ్గ బిడ్డగా దీపిక నిలబడుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఆమె సాధించిన విజయాన్ని చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. వినపల్లె దీపిక అనే 3 అక్షరాలు మడకశిర నియోజకవర్గం నుంచి భారతదేశ ఎల్లలు దాటి ప్రపంచం మొత్తం వినిపిస్తా ఉంది. పేదరికం అడ్డు రాలే, అంగవైకల్యం అడ్డు రాలే. చిన్నప్పటి నుంచి ఏ అంగవైకల్యాన్ని చూసి అవమానపరిచారో దాన్నే ఆయుధంగా తీసుకొని భారతదేశ ప్రధానమంత్రి చేత శభాష్ అనిపించుకున్న నా సోదరి దీపికను ఆశీర్వదించడానికి, స్వాగతించడానికి మడకశిర నియోజకవర్గంలో ఉన్న ఇంత పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకు స్ఫూర్తి కలగాలని, మీకు చైతన్యం కలగాలని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అనేక అవకాశాలు ఉన్నాయి మీరందరూ చదువుకోవడానికి, అనేక అవకాశాలు ఉన్నాయి మీరు జీవితంలో సాధించడానికి. అయినా సరే అన్నీ ఉన్న కొంతమంది విద్యార్థులు చదువులో వెనకబడుతూ ఉంటారు. మీ అందరికీ ఆత్మస్థైర్యం ఈరోజు దీపిక, ఈరోజు మీ అందరి స్ఫూర్తి దీపిక. అవకాశాలు లేని చోట అవకాశాలని సృష్టించుకొని దేశం గర్వించదగ్గ బిడ్డగా, పేదరికం, కడు పేదరికం, తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. ఈరోజు ఆమె కుటుంబ స్థితిని, గతిని మార్చినటువంటి దీపికని మీరందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సాధించాలనే తపన, ఏదైనా సాధించాలనే తపన ఉండి సాధనతో సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన దీపికను మనందరం ఆదర్శంగా తీసుకోవాలి. అనేక అవమానాలుంటాయి, అనేక బాధలుంటాయి, కష్టాలుంటాయి. జీవితంలో సక్సెస్ ఏది అంత ఈజీగా రాదు. సక్సెస్ ఒక్కసారి వస్తే సమాజం స్వాగతం పలుకుతుందనడానికి ఈరోజు దీపికకు మీరందరూ పలికిన స్వాగతం ఒక నిదర్శనం. అందుకే మీ అందరికీ, విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రభుత్వాలు అన్ని రకాలుగా మీకు ప్రోత్సాహకాలు అందిస్తూ ఉన్నాయి. క్రీడల్లో, చదువులో అన్ని వసతులు, సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు కూడా ప్రతి ఒక్క విద్యార్థిని ఒక దీపిక కావాలి. ప్రతి ఒక్క విద్యార్థి దీపికను స్ఫూర్తిగా తీసుకోవాలి. మీరు ఒక్కసారి ఆమె మాటల్లో ఆమె జీవిత చరిత్రని కానీ, లేదా ఆ అమ్మాయి పడ్డ కష్టాలు కానీ, స్కూల్లో చేర్పిస్తే ఆ స్కూల్లో ఆమెకున్నటువంటి లోపాన్ని ఎత్తి చూపుతూ అవమానపరిస్తే అవమానం దగ్గర ఆగిపోలే, ఆమెని మానసికంగా హింసిస్తే హింస దగ్గర ఆగిపోలే. ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో చదువుకొని కర్ణాటక నుంచి ఆ రాష్ట్రానికి ఆడి ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ఈ గడ్డకు పేరు తీసుకొచ్చి ఎక్కడ అవమానాలు, బాధలు, కష్టాలు, ఆమెకున్నటువంటి పరిస్థితులు ఏవి దీపిక విజయానికి అడ్డు రాలేదు. దానికి కారణం అచంచలమైన ఆత్మవిశ్వాసం, అచంచలమైన ఆత్మస్థైర్యం. నేను మహిళని, నేను బాలికని, నాకు అంగవైకల్యం ఉందని ఎక్కడ ఆత్మన్యూనతా భావానికి లోను కాకుండా ఆత్మస్థైర్యంతో ఈరోజు విజయం సాధించింది. గెలిచిన వెంటనే కర్ణాటక ప్రభుత్వం స్వాగతం పలికింది. 2వ రోజు భారతదేశ ప్రధానమంత్రి స్వాగతించాడు. 3వ రోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు స్వాగతించారంటే విజయానికి ఉన్నటువంటి విలువ తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అన్ని ప్రభుత్వ కళాశాలలు, హాస్టల్స్, పాఠశాలల్లో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు విద్యార్థులు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా ఈరోజు విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేస్తూ ఉన్నారు. ఆ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అందిపుచ్చుకోవాల్సిందిగా విద్యార్థులకి నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, నేను మడకశిర శాసనసభ్యుడిగా నేను సగౌరవంగా గర్వంతో గౌరవంతో కుమారి దీపిక నా మడకశిర బిడ్డ అని గర్వంగా ఈ వేదిక ద్వారా తెలియజేసేందుకు ఈ వేదికను ఏర్పాటు చేశా. పబ్లిసిటీ కోసం కాదు, మీ అందరికీ ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం దీపికని ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చా. అదేవిధంగా జీవితంలో సక్సెస్ సాధించిన ఐఏఎస్ గారిని, ఐపీఎస్ గారిని, నటనలో కష్టపడి పైకొచ్చిన సాయి కుమార్ గారిని, రాజకీయాల్లో సక్సెస్ అయిన సవితమ్మ గారిని, సింధూర గారిని విజయాలకి గుర్తులుగా మీ ముందుకు తీసుకొచ్చాం. మీరందరూ స్ఫూర్తిగా ప్రేరణగా తీసుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆత్మన్యూనతా భావాన్ని వదిలి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్తారా? వినపల్లే ఈరోజు దీపిక తల్లిదండ్రుల గర్వం, దీపిక తల్లిదండ్రుల ఆత్మగౌరవం, మడకశిర కుగ్రామంలో ఆ గ్రామంలో కూడా వాళ్ళు అనేక అవమానాలు పొందింటారు. ఈరోజు ఇంతమంది మహామహులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రుల్ని సైతం ఆ తల్లిదండ్రుల్ని గర్వంగా దీపిక నా కూతురని చెప్పుకునేదే కాకుండా వాళ్ళు కూడా సమాజంలో గౌరవించబడతారంటే దానికి ఒకే ఒక్క కారణం, ఒకటి చదువు, 2 క్రీడలు. రెండిట్లోనూ సక్సెస్ అయింది దీపిక. మనకు అన్ని అవకాశాలు ఉంటాయి, అయినా పట్టించుకోం కదా. పట్టించుకుంటామా? ఈరోజు మీ మనసులో బలంగా అనుకోండి, మీకు ఏది ఇష్టమో దాని గురించి ప్రయత్నం చేయండి. సహకరించే కళాశాలలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ప్రభుత్వాలు ఉన్నాయి. ఖచ్చితంగా సక్సెస్ కావాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా అతిథులు అనేక మంది ఉన్నారు, మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు పుట్టపర్తి శాసనసభ్యురాలు సోదరి సింధూర గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం.